బక్రీద్ పండుగ సందర్భంగా పాత బస్తీ మీర్ ఆలం ఈద్గా నమాజ్కు వచ్చే వారి కోసం వసతుల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వక్ఫ్ బోర్డు చైర్మన్తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు సమీక్షించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు వారు తెలిపారు. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా పవిత్రమైనటువంటి ఈద్గా మీరాలంలో ఈ అరేంజ్మెంట్స్ రివ్యూ మీటింగ్కు లోకల్ ఎమ్మెల్యే ముబిన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా లోకల్ కార్పొరేటర్స్, గవర్నమెంట్కి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో ఈరోజు రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఫైర్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళతో రివ్యూ తీసుకోవడం జరిగింది. వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ వారితో పాటు పోలీసు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోకి స్పెషల్ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఈదుల్ అజహా అనేది అర్లీగా వాళ్ళు తొందరగా చేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ట్రాఫిక్ ఎలాంటి అడ్డంకులు రాకుండా, అదేవిధంగా ఈ కుర్బానీ ఫెస్టివల్ కాబట్టి ఆ కుర్బానీకి సంబంధించిన ఎలాంటి కొన్ని సమాజంలో ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దీనికి ఒక అడ్వాంటేజ్గా తీసుకొని దుష్ప్రచారం చేసి మీడియా ద్వారా రూమర్స్ స్ప్రెడ్ చేసి మన ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫీసర్స్కి అదే చెప్పడం జరిగింది. మీరు లోకల్గా స్థానికంగా మీరు సోషల్ వర్కర్స్, పీస్ కమిటీస్ వాళ్ళందరికీ పిలిచి మాట్లాడి ఒక మంచి గంగా జమున మన ఆ సంస్కృతిని మనం కాపాడుకోవడానికి, అది మెయింటైన్ చేసుకోవడానికి మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మీడియా ద్వారా వారందరికీ, ప్రజలందరికీ, స్థానికులందరికీ కోరటం జరిగింది. మీరు ఈ పండుగ రోజు, ఎందుకంటే ఈ మీరాలం ఈద్గా ఒక చారిత్రాత్మక ఒక ఆస్థాతో ఇక్కడ చాలా మంది రావటం జరుగుతుంది. దానికి మనం భంగం కలగకుండా వాళ్ళకు అన్ని విధాలుగా వక్ఫ్ బోర్డు అన్ని విధాలుగా సౌకర్యాలతో వాళ్ళకు ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి మా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంతో పాటు ఒక వక్ఫ్ బోర్డు స్పెషల్ టీం మేము ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ పర్యవేక్షణ అరేంజ్మెంట్స్ మేము చూస్తున్నాము.